గాజులు పెట్టే ఫార్మాలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉండే ఇంకా లాస్ట్. ఇంక నాకు బొట్టు లేదని చెప్పేసి మా మమ్మీ అయితే కొంచెం బొట్టు పెట్టింది. దాని తర్వాతనైతే పెళ్ళికొడుకు స్టేజ్ ఎక్కిండు. స్టేజ్ ఎక్కిన తర్వాతనైతే అందరూ బట్టలు పెట్టిండు. పెట్టి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగిండ్రు. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అచ్చు బేబీ బర్త్‌డే ఉండే. వాడైతే అందరి ముందు కేక్ కట్ చేసిండు. వానికి అందరూ బర్త్‌డే విషెస్ చెప్పి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ అయిపోయింది కేక్ కటింగ్. దాని తర్వాతనైతే ఇంట్లో ఒక పూజ ఉంటది. ఆ పూజ తర్వాత హల్దీ స్టార్ట్ అయితది. ఆ పూజ ఏందంటే బండారేసుడు అని ఉంటది. తెలంగాణలో అబ్బాయి వాళ్ళ సైడ్ పెళ్లిలో ఉంటది. ఇంకా మాకు ఇటుమిటు వాళ్ళ బాబాయ్ కంటే ముందే స్టేజ్ ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంకా ఇంట్లోకెళ్ళిపోతే ఆ పూజనైతే స్టార్ట్ అయిపోయింది. ఆ పూజలో మా మామయ్య పెళ్లి బట్టలేసుకోవాలి. పెళ్ళికి ముందు రోజే ఆ పెళ్లి బట్టలేసుకొని ఆ పూజ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.